హాయ్ ఫ్రెండ్స్, నేను వంశీనూకని చూసారా? ఎంత హ్యాండ్సమ్గా ఉన్నానో. నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను కదా. నేను వంశీనూకని, అందుకే నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను. అదే ఎందుకు ఇంత డల్గా ఉన్నావురా నువ్వు? నేను తెల్లనూకని, ఎందుకంటే గోధుమ రవ్వని. ఎందుకంటే వేడి ఎక్కువైపోయి నేను ఇలా ఉన్నాను, అందుకే వీక్గా అయిపోయాను. నువ్వు మంచి యాక్టివ్గా ఉన్నావు, నేను డల్ అయిపోయాను ఇలాగా. నేను ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాను, నన్ను ఎప్పుడు వంశీనూకే వేస్తారు ఇందులో, అందుకే నేను ఇంత హుషారుగా ఉంటాను. నీ ముఖమే అదో రకంగా అయిపోయింది, చూసుకో. చూడు నా ముఖం ఎలా అయిపోయిందో, వీక్గా. నా ముఖం చూడు ఎంత నవ్వుతూ ఉందో. వచ్చింది రోయ్ పంచదార. అవును, నేను పంచదారనే. చూసావా ముక్కులోంచి ఎలా కారిపోతుందో చీవుడి. సలవ ఎక్కువైపోయి చీవుడి కారిపోతుంది. నువ్వు చూడు బాగున్నావు, నువ్వు బాగున్నావు చూసావా? నేనేం బాగున్నాను, ఇదిగో ఇలా బక్క చిక్కిపోయాను. తెల్లనూక కదా, వేడి ఎక్కువైపోయి బక్క చిక్కిపోయాను. తిన చూడు ఎంత యాక్టివ్గా ఉందో, ఫ్రెష్గా ఉంది. మన ఇద్దరమే ఇలాగ అయిపోయాం. నీ ముక్కులోంచి కారిపోతుంది, నాకు ముక్కులోంచి రాదు, చూసావా? నేను కందిపప్పు నచ్చాను, అందరికన్నా బలమైనోడిని. చూసావా ఎంత బలంగా ఉన్నానో? మీ అందరినీ ఒక్క గుద్దానంటే దెబ్బకి ఎక్కడికో వెళ్ళి పడతారు. మీరందరూ జార్ నర్సమే, నేను జార్ నీరసవాడిని కాదు. మీ అందరి తలపైకి ఎక్కి తొక్కేవాడిని తెలుసా? ఇలా తొక్కుతా మిమ్మల్ని డిషుమని. అయ్యో బావా, నన్ను ఎందుకు తొక్కుతావు బావా? నేను అందంగానే ఉన్నాను కదా. నేను ఒకటి, నన్ను ఎందుకు తొక్కుతున్నావు? అవును, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇద్దరు అదవలో బాగాలేదు, చెప్పండి. మేమిద్దరు జోడీ బాగుంది. టిట్టడి. నేను వచ్చేసాను. మీ అందరికన్నా నేను హుషారుగానే ఉన్నాను, ఖాళీగా ఉన్నాను అని అనుకుంటున్నారా? ఇందులో ఏముంటాయి తెలుసా? పల్లీలు ఖాళీ చేసేసారు ఇంట్లో వాళ్ళు, వేయించుకుని తినేశారు, మళ్ళీ నింపేస్తారు. ఏమనుకుంటున్నావు? పల్లీలు అంటే ఎంత బలమో తెలుసా? బెల్లం వేసుకుని ఉండలు చేసుకుంటే ఎంత శక్తి ఉంటుందో తెలుసా? నువ్వెందుకు పని చేస్తావురా? నువ్వు పక్కపో, నువ్వు నాకు కావాలి. అవును బావా, నువ్వు పల్లీల బలం చాలా బలం, నువ్వే కావాలి నాకు. ఏంటి, నన్ను కాదని ఈయన నట్టుకుంటావా? నేనే నీకు బలం, కందిపప్పుని. లేకపోతే నిన్ను కూడా తరిమేస్తాను పో. డిషుమ్. చూసారా కామెడీతో ఎంత బాగున్నారో వీళ్ళందరూ? చూడండి వరుసగా వీళ్ళందరూ ఒక జంట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.